సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నా పేరు కృష్ణంరాజు వివిఆర్. పీకేగా ప్రసిద్ధికెక్కిన ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో తరచుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన మాట్లాడితే బీజేపీ గురించి ఒకవైపు, రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికీ ఒక్క ఏపీ గురించే ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన ఆంధ్రప్రదేశ్కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, ఆయన కూడా ఒక అమ్ముడుపోయిన పోల్ స్ట్రాటజిస్ట్గా విమర్శలు ఎదుర్కొన్నారు. బహుశా అది నిజమేమని అనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం, ఆ తర్వాత తరచుగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అని చెప్పి పదే పదే జోస్యాలు చెప్పటం. తాజాగా బారకా దత్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతారని చెప్పి జోస్యం చెప్పారు. దీనికి ఒక 1 వీక్ ముందు ఆర్టీవీ అనే ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో 51 స్థానాలకు మించి రావు అని చెప్పి కూడా ఆయన జోస్యం చెప్పారు. అయితే ఇదే క్రమంలో ఆయన ఇతర రాష్ట్రాల గురించి కూడా మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఏం జరగబోతుంది, పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఇక్కడికే జరగబోతుంది. అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి దాని గురించి కూడా ఆయన చెప్పాలి. అయితే అవేమీ కూడా ఆయన ప్రస్తావించకుండా, నా దగ్గర డేటా అయితే లేదు, అయితే నా అసెస్మెంట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన పదే పదే చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ అంత రాజకీయంగా గొప్ప పండితుడా, ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు అవుతున్నాయా అంటే ఎక్కడా కూడా అటువంటి ఆధారాలు కూడా లేవు. గత ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. ఆయన జోస్యం ఫెయిల్ అయ్యింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే కర్ణాటక వచ్చేటప్పటికి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు, అక్కడ ఫెయిల్ అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అంటే రెండోసారి కూడా ప్రశాంత్ కిషోర్ గారి జోస్యం ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత మీకు ఇది రాజస్థాన్కి వచ్చేటప్పటికి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు, ఏమైంది, ఓడిపోయింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆయన గొప్ప లాజిక్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో అత్యధికులు హైందవులే కాబట్టి, హిందువులే కాబట్టి అక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పారు, అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. ఇలాగా తర్వాత ఆయన 2017లో యూపీలో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సహకరించారు, అక్కడ యూపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. గోవాలో తృణమూల్ కాంగ్రెస్కి సహకరించారు, అక్కడ కూడా ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అంటే ఇన్ని అపజయాలను మూటగట్టుకొని తప్పుడు జోస్యాలు చెబుతున్న ప్రశాంత్ కిషోర్ గారు తన జాతకం ఏమిటో తాను చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎంత దుర్బలమైన ఒక రాజకీయ నాయకుడు అంటే, ఆయన బీహార్లో జనస్వరాజ్ అనే ఒక పార్టీని ఏర్పాటు చేశారు. నిజానికి ఆయన చెప్పుకుంటున్న గొప్పల్లో, నేను అనేక రాష్ట్రాల్లో ఆయా పార్టీని గెలిపించానని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ గారు
బీహార్లో మాత్రం తన పార్టీని ఒక్క అంగుళం కూడా ఎదగనివ్వలేకపోతున్నారు. ఎక్కడా కూడా ఆ పార్టీ కార్యకర్తలు లభించడం లేదు, ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. మరి ఆయన కూడా బీహార్లో ఎన్నికల్లో పోటీ చేసి తన రాజకీయ వ్యూహాలన్నీ అక్కడ అమలు చేసి అధికారంలోకి రావచ్చు కదా, ఆ పని మాత్రం చేయటం లేదు. తన పార్టీ విజయం కోసం అని చెప్పి ఒక పెద్ద పాదయాత్ర కూడా చేస్తూ వస్తున్నాడు ఆయన. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇలా అందరూ పాదయాత్రలు చేశారు. పాదయాత్రలు చేస్తే మంచి ఫలితాలు వచ్చినాయి. మరి ఆయన కూడా పాదయాత్రలు చేస్తున్నాడు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కదా. కానీ ఆయనకు తెలుసు జన స్వరాజ్ అభియాన్ పార్టీ అనేది బీహార్లో అట్టర్ ఫ్లాప్ అవుతుందని. అందుకనే అక్కడ ఆయన పోటీ చేయడు. పోటీ చేయకపోగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి పదే పదే అంచనాలు వేస్తూ తప్పుడు జోస్యాలు చెబుతూ ప్రజలను అయోమయానికి గురి చేసే ఒక లేకపోతే రాజకీయాలకు సంబంధించి ఎన్నికల వ్యూహకర్తగా ఆయన మారుతున్నారనిపిస్తోంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ గతంలో ఒక్కో రాష్ట్రంలో ఆయన ఎన్నికల్లోకి సహాయ సహకారాలు అందించడానికి 3 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేశారని చెప్పి ఒక అంచనా. అయితే ఈయన స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా ప్రిమిటివ్గా, తర్వాత ఇబ్బందికరంగా ఉండటంతో భారతీయ జనతా పార్టీ ఆయనను బయటికి పంపించేసింది మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఆయన అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పంచన చేరి ఆ పార్టీ గెలుపుకుని కృషి చేస్తానని చెప్పి చెబితే రాహుల్ గాంధీ గారు కూడా అంగీకరించలేదు. నీ సేవలు మాకు అక్కర్లేదు, నువ్వేంటో మాకు తెలుసు అని చెప్పి ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ని తన దరికి కూడా చేరనివ్వలేదు. అటువంటి ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాదు అని చెప్పి చెప్తాడు ఆయన. రెండోది ఏమంటాడంటే ఆయన కుటుంబ సభ్యులే ఆయనకు సహకరించడం లేదని చెప్పి అంటాడు ఆయన. అంటే బహుశా షర్మిల, సరితను, షర్మిల తర్వాత ఇతర కుటుంబ సభ్యులు ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా హరికృష్ణ, లక్ష్మీపార్వతి, తర్వాత చంద్రబాబు నాయుడు సోదరుడే రామ్మూర్తి నాయుడు కూడా ఆయనతో కలిసి పనిచేయలేదు. పురంధేశ్వరి గారు కూడా గతంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ఆయన రాజకీయంగా తట్టుకున్నాడు. అంటే కుటుంబ సభ్యులు వ్యతిరేకించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా అంటే దానికి సమాధానం చెప్పడు ఆయన. రెండోది తన దగ్గర డేటా లేదంటాడు ఆయన. అసెస్మెంట్ అని చెప్పి అంటాడు. నీ దగ్గర డేటా లేదు, సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు, మరి ఎలా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పి, ఆ పార్టీ అధికారులు రాని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నావు అంటే దీన్ని వెనకాల ఎవరో ఏదో ప్రలోభ పెట్టారు. నువ్వు ఇట్లా ప్రచారం చెయ్యి, నీకు ఇట్లా ఫలితం ఉంటుందని చెప్పి బహుశా ఎవరో ప్రలోభ పెట్టి ఉంటారు. కాబట్టి ఆయన పదే పదే ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంటే అవును, మేము ఇట్లా సర్వే చేసాం, మా సర్వేల్లో ఆయనకు అవకాశాలు లేవు అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగే విధంగా ఆయన ఏమంటాడు, ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ఆర్సీపీకి 51 సీట్లకు మించి రావు అని చెప్పంటాడు. ఎట్లా వచ్చావు నువ్వు, ఆ ఫిగర్కి ఎలా ఎరైజ్ అయ్యావు నువ్వు అంటే నువ్వు సర్వే చేయించావా? మరి సర్వే చేస్తే మరి మిగతా కూడా చెప్పు, కూటమికి ఎన్ని ఓట్లు వస్తాయి కూడా చెప్పాలి కదా, నువ్వు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలి కదా, అది చెప్పలేవు. అంటే ఏదో విధంగా ప్రజల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ తన రాజకీయాలు లేదా తన వ్యవహారాన్ని నడుపుతున్నారని అనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే, బీహార్లో ఆయన ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్, ఒక విఫలమైన రాజకీయ నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన పార్టీలో ఎవరో చేరటం లేదు. కాబట్టి ఆయన ఒక స్ట్రాటజీని అమలు చేశాడు. అదేమిటంటే
ఈ జనస్వరాజ్ అభియాన్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయా నగరాల్లో ఉండే రిటైర్డ్ ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కలుసుకొని వారిని అభ్యర్థిస్తున్నారు, మీరు వచ్చి మా పార్టీలో చేరండి, మా పార్టీ సిద్ధాంతాలు ఇవని చెప్పి. సహజంగానే ఈ ఐఏఎస్లు ఐపీఎస్ రిటైర్ కాబట్టి వీళ్ళు చెప్పింది వింటారు. ఈ కార్యకర్తలు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలను తీసి వాటిని తమ వెబ్సైట్లో పెడుతున్నారు. పలానా రిటైర్డ్ ఐఏఎస్, పలానా రిటైర్డ్ ఐపీఎస్ మా పార్టీలో చేరారు అని చెప్పి వారి అనుమతి లేకుండానే, వారి పార్టీలో చేరకుండానే వారి ఫోటోలను ఈ జనస్వరాజ్ అభియాన్ వెబ్సైట్లో పెడుతున్నారు. అయితే ఇటువంటి చిలిపి పనే బీహార్లోని ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దగ్గర కూడా చేస్తే ఇమీడియట్గా ఆయన పోలీస్ కేసు పెట్టి వీళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించారు. అసలు మీరు వచ్చి కలిసారు నిజమే, నేను మీ పార్టీలో చేరతానని చెప్పి ఎప్పుడు చెప్పాను, నేను మీ పార్టీలో చేరినట్టుగా ఏమన్నా ఒక సభ్యత్వం తీసుకున్నానా, మీరు నాకు రిసీట్ ఇచ్చారా అని చెప్పి ఆయన ప్రశ్నించడంతో ప్రశాంత్ కిషోర్ అండ్ టీం కంగు తిన్నారు. ఆ తర్వాత అటువంటి మ్యానిపులేటెడ్ పనులు చేయటం మానేశారు. అటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఇంకొక చిన్న విషయం చెప్దాం. అదేమిటంటే 2019 ఎన్నికల సమయంలో నర్సాపురం పార్లమెంటుకి ఎవరిని ఎంపిక చేయాలని చెప్పి భావిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వేరే కొంతమంది ఆలోచించాడు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎక్కడో ఏదో ప్రలోభాలకు లొంగి అతను ఈ రఘురామరాజు పేరును జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదించాడు. నిజానికి రఘురామరాజు గురించి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పి అన్నాడు. ఆయన వద్దన్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ పట్టు విడవకుండా ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డి చేత ఆ టికెట్ను, నర్సాపురం టికెట్ను, పార్లమెంట్ టికెట్ను రఘురామరాజుకి ఇప్పించాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రఘురామరాజు చేసిన గలాబా అంతా ఇంతా కాదు. నిజానికి అసలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ మాట విని ఉండకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో. అంటే ఇటువంటి రాజకీయంగా మెచ్యూరిటీ లేని పనులు, లేకపోతే రాజకీయంగా ప్రభావానికి గురయ్యి ఆ నాయకుడికి టికెట్ ఇప్పించే పనిను ప్రశాంత్ కిషోర్ చేయటం వలన వైసీపీకి తీరని నష్టం కూడా జరిగింది. ప్రశాంత్ కిషోర్ ఇటువంటి పనులు అనేకం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. 2019 ఎన్నికల సమయంలో నేను సహకరించకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదు అన్నది కూడా ఆయన గుహాటగా చెప్తున్నాడు ఆయన. కానీ 2019లో మీరు సహకరించారని చెప్పి అంటున్నారు, కానీ 2014లో జగన్మోహన్ రెడ్డికి జరిగిన నష్టం ఏమిటి? ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 5.5 లక్షలు మాత్రమే. ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తుల సహాయం లేకపోయినప్పటికీ కూడా తన ప్రభావం ఏమిటో, తన శక్తి ఏమిటో, సామర్థ్యం ఏమిటో ఎన్నికల్లో చూపించగలిగాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి ఈ ప్రలోభాలకు గురయ్యే వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు చేసి ప్రజలను పెడదో పట్టించే ప్రయత్నం చేయటం అత్యంత శోచనీయం. ఇటువంటి వ్యక్తులను అన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉంచితేనే మంచిది.